చెప్పిన మాట ఇచ్చిన హామీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు మహిళలంతా. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో పేదరికం నుంచి బయటపడి గర్వంగా జీవిస్తున్నామని చెబుతున్నారు. నవరత్నాలు ప్రజల జీవన ప్రమాణాలను ఏ విధంగా ప్రభావితం చేశాయో అనకాపల్లి జిల్లాలో జరిగిన వైఎస్ఆర్ చేయూత సభే సాక్ష్యంగా నిలుస్తోంది. 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభకు ఊహించని విధంగా మహిళలు తరలివచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు మాకొక కొత్త జీవితాన్నిచ్చాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదంటూ ఆనందంతో ఇలా సందడి చేశారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఉండటంతో సహించలేకపోయిన పచ్చ నేతలు ఎల్లో మీడియా అవహేళన చేస్తూ పలు వీడియోలు, కమెంట్లను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఆ సెటైర్లకు ఈ మహిళలు ఎలా సమాధానం ఇచ్చారంటే, గత ప్రభుత్వంలో చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అన్నట్టుండేది. కానీ ఈ ప్రభుత్వ పరిపాలన మట్టుకి మాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను కూడా ఆయన పాలన ఒక లబ్ధిదారునే. నేను గ్రూప్లోని సభ్యురాలుగా ఉన్నాను. మాకు రుణమాఫీ వస్తుంది, అలాగే మా పిల్లలకి అమ్మఒడి కూడా వస్తుంది. మేము జగనన్న పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నాము. వైఎస్ఆర్ ఆసరా చేయూత ద్వారా నేను మొత్తం 75,000 లబ్ధి పొందానన్న. అయితే ఫస్ట్ విడత నేను ఒక ఆవును కొనుక్కున్నానన్న, రెండో విడత ఇంకొక ఆవును కొనుక్కున్నానన్న. ఈ ఆవుల మీద లబ్ధి పొందుతూ నెలకి 20,000 ఆదాయం తీసుకుంటున్నానన్న. ఈ డబ్బులతో పాటు నాకు ఆసరా 62,000 వచ్చిందన్న నా వాటా. అయితే ఫస్ట్ విడతతో ఒక మిషన్ కొనుక్కున్నానన్న. ఈ డబ్బులే కాకుండా ఈ ఆసరా చేయూతతో పాటు వీటి మీద వచ్చిన ఆదాయాన్ని నేను షెడ్ వేయించుకున్నానన్న ఆవులకి. ఈ రైతు భరోసా ద్వారా వేరే దగ్గరికి అప్పుకు వెళ్లకుండా వ్యర్థ పదార్థాలతో సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ సంవత్సరానికి 25,000 మాకు ఉంచుకోగా 25,000 ఆదాయాన్ని పెంచుకున్నానన్న. ఈ 4 సంవత్సరాలకి నేను ₹1,00,000 సంపాదించుకున్నానన్న. ఇలాగే నాలాంటి మహిళలు ఎంతోమంది వృద్ధి చెందారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జగనన్నే రావాలి, జగనన్నే కావాలని కోరుకుంటున్నారన్న. అందరూ కూడా మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చేశాడు కాబట్టి, చెప్పాడంటే చేశాడన్న మాటకి నిదర్శనం ఆయన చేశాడు కాబట్టి మళ్ళీ జగనే రావాలని అందరూ కూడా కోరుకుంటున్నామండి. చేయూత మా బట్టల వ్యాపారం చేసుకుంటున్నాను. బట్టల వ్యాపారం చేసుకొని ఏదో సంపాదించి ఇంట్లో పోషణార్థమై బతుకుతున్నాను. మా సీఎం గారు పెట్టిన పథకాల వల్ల ప్రతి మహిళలకు ఉపయోగం కలుగుతుంది. మాకు మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అవ్వాలని మా మహిళలు అందరినీ కోరుకుంటున్నాం. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో పథకం వల్ల ఎలాంటి లబ్ధి చేకూరింది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందామో ఈ మహిళలు క్లియర్ కట్ గా చెప్పారు. నాకు 18,000 వచ్చాయండి. మరి రుణమాఫీ వచ్చింది, ఇళ్ల స్థలం కూడా వచ్చింది. జగన్ గారు వచ్చాక మాకు వచ్చిందండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకేమీ రాలేదు. మా రూపాయి కూడా అతని వల్ల పొందలేదు. పింఛనీ మా ఆయన గారి పింఛనీ కూడా జగన్ గారు వచ్చాక వచ్చింది. మాకు జగన్ గారు వచ్చాక మేము అన్నీ పొందామండి. జగన్ గారు వచ్చాక మేము ఇవన్నీ పొందాము. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకేమీ రాలేదండి. అది ఇప్పుడు కూడా జగన్ గారే రావాలండి. మేము అదే కోరుకుంటున్నాం. మా పెద్ద బాబుకి విద్యా దీవెన వచ్చింది, మాకు జాగా ఇచ్చారండి, లోన్ వచ్చిందండి, చిన్న బాబుకి అమ్మఒడి వచ్చిందండి. జగన్ వల్ల మాకు బాగా సదుపాయం జరిగిందండి. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాను. చేయూత వచ్చింది 2 times. మా పాపకి అమ్మఒడి వచ్చింది, బాబుకి విద్యా దీవెన వచ్చిందండి. ఈ పథకాలన్నీ వచ్చినాయి. డ్వాక్రాలో నేను ఒక సభ్యురాలని. ఆసరా డబ్బులు ఇప్పుడు 4వ విడత కూడా వచ్చిందండి. ఈ మళ్ళీ మేళ్ళన్నీ చేసిన జగన్కి వందనాలు చెప్తుండే. పరిపాలన బాగుందండి. మళ్ళీ ఆయనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. నాకు ఇల్లు ఇచ్చి ఎంత ఆపదలో నేనున్నా నన్ను రక్షించారు. ఇప్పటి వరకు కూడా నా చెయ్యి కూడా ఇరిగిపోయింది. మొన్న ఆరోగ్యశ్రీ కార్డు మీద సర్జరీ జరిగింది. ఇన్ని కూడా జరిగింది నా జగనన్న వల్ల జరిగింది. ఇవన్నీ ఆయనే మళ్ళీ రావాలని, మళ్ళీ ఆయన కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్ ప్రతిసారి నేను ప్రజలను నమ్ముకున్నాను, ఆపై దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెబుతారు. ఆ మాట నిజమంటున్నారు మహిళలు. మా నమ్మకం గెలిచిన సీఎం వైఎస్ జగన్ ని ఎవ్వరూ ఓడించలేరని సవాల్ చేస్తున్నారు. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది కదండి. జగన్ ఓడించడానికి ఎంత ట్రై చేసినా మళ్ళీ జగనే వస్తాడు. జగన్ రావాలండి.
రావాలి, లేదంటే బ్రతకడం చాలా కష్టం అయిపోద్ది. పిల్లల చదువులు కూడా ఇబ్బంది పడిపోతారు. జగన్ రావాలండి. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మఒడి పడ్డది అంటే కాలేజ్ ఫీజు కానే కాదు, ప్రతిదానికి ఉపయోగపడ్డాయి. ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ లో అయితే మాత్రం జగన్ చాలా హెల్ప్ చేశారు. రావాలని కోరుకుంటున్నాం, మళ్ళా రావాలని కోరుకుంటున్నాం. అవినీతి రహిత పాలన, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతతో రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మారాయని చెప్పడానికి ఈ మహిళల మాటలే సాక్ష్యాలు. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా దాదాపు 1,44,000 మంది లబ్ధి పొందారు. 4వ విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయడంతో సుమారు 267 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ అయ్యాయి. ఈ పథకం ఎలాంటి చేయూతనిచ్చిందో మహిళలను అడిగి మరిన్ని వివరాలను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. చాలనే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకు రావడమే గగనమవుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకు చేయూత పథకాన్ని అందించారు. దీని ద్వారా మహిళలు కూడా, గృహిణులు కూడా ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబ ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ పథకం ఈ రోజున విజయనగరం జిల్లాలో 1,43,000 మంది లబ్ధిదారులకు 1,002 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది. ఇప్పుడు మనం విజయనగరంలోని లబ్ధిదారులతో ఉన్నాం. ఈ వచ్చిన డబ్బులు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు, చేయూత వాళ్ళ కుటుంబాల్లో ఎలాంటి కొత్త వెలుగులు నింపింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి జగనన్న గుర్తించి 18,750 రూపాయలు వేశారు. అదే ఇది 4వ విడత. నేను 50,000 బ్యాంక్ మేనేజర్ లోన్ ఇచ్చారు. ఆవును కొనుక్కున్నాను సార్. అదే పూటకి 2 లీటర్లు పాలు అమ్ముతాను. అదే అప్పు తీర్చుకుంటాను పాలతోటి. అలాగే మాకు మా ఆయనకు కూడా పెన్షను వచ్చింది. ఎందుకంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనూ పెన్షన్ చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చింది సార్ 3,000. అలాగే మా మనవరాలకు కూడా అమ్మఒడి వచ్చింది సార్. మాకు ఇల్లు కూడా వచ్చింది సార్. తర్వాత మాకు వైఎస్ఆర్ ఆసరా పథకం వచ్చింది సార్. అంటే 5 లక్షలు వచ్చింది సార్ వైఎస్ఆర్ ఆసరా పథకము. అలాగే మా జగనన్నే మళ్ళీ రావాలని కోరుకుంటాం సార్. జగనన్న వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని విధాలుగా ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు సార్. అన్ని పథకాలు మాకు అందాయి. పాపకు అమ్మఒడి ఏంటి, విద్యాదీవెన ఏంటి, వ్యాపారం చేసుకుంటాం, చిరు వ్యాపారం చేసుకుంటున్నాను సార్. మా ఆయన గారికి కాలు బాగోకపోతే అతను ఫెన్షన్ పెట్టుకుంటే ఫెన్షన్ కూడా 3 నెలలు బట్టి ఫెన్షన్ ఇస్తున్నారు సార్. 3,000 రూపాయలు. ఇల్లు కూడా మాకు ఇచ్చారు సార్. అది కూడా ఉంది. దాని ద్వారా మేము అన్నీ హ్యాపీగా ఉంటున్నాం సార్. కొలాయి లేదు. ఇన్నాళ్ళ కొలాయి కోసం, నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. 4 రోజులకోసారి 5 రోజులకోసారి కొలాయి వచ్చేది. ఇంటింటికి కొలాయి కూడా వచ్చింది జగనన్న వచ్చిన తర్వాత. డబ్బులు అందాయి. దానివల్ల మేము ఆవులు కొనుక్కొని ఉపాధి పొందాము. తర్వాత మా మనవడు తండ్రి ఇది లేకపోయినా సరే మనవడు మా దగ్గర ఉండి అమ్మఒడి వస్తుంది. దానివల్ల లబ్ధిగా పొందుతాం. జగనన్న గారు ఇచ్చిన చేయూత డబ్బుల ద్వారా టైలరింగ్ చేసుకుంటూ నా జీవనోపాధి గడుపుకున్నాను సార్. అన్న వచ్చిన తర్వాత మాకు అన్ని పథకాలు అందాయి సార్. నాకు ఇల్లు కూడా వచ్చింది. రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ మా ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయారు సార్. తర్వాత నుంచి కూడా నేను ప్రతి ఒక్క అన్నగారు ఇచ్చిన దేని బట్టి నేను బ్రతుకుతున్నాను సార్. నాకు పెన్షన్ కూడా వచ్చింది. అన్ని విధాలుగా మాకు బాగుంది సార్. ఈ మళ్ళీ అన్నే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. కృంగిపోతున్నటువంటి పేదల కుటుంబాలకు చేయూత పథకంలో ఆర్థిక సాయం చేయడం, దీంతో వీళ్ళు ఆవులు కొనుక్కోవటం, లేదంటే కుట్టు మిషన్లు పెట్టుకోవడం, చిన్న దుకాణాలు, చిరు దుకాణాలు చేసుకోవడం, స్ట్రీట్ బిజినెస్ చేసుకోవడం, వీటన్నిటి ద్వారా వీళ్ళు ఇప్పుడు ఆర్థిక స్వావలంబన సాధించారు. కుటుంబాలను పోషించే స్థాయికి వీళ్ళంతా వచ్చారు. అందువలన మరలా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి అని చెప్పి వీళ్ళు బలంగా కోరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. వీడియో దృష్టి ఈశ్వర్ యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.